బ్రేకింగ్ లో చూస్తున్నాం. రాజమండ్రి విశాఖ వెళుతోన్న దారిలో హైవేపై ఓ మిలిటరీ హోటల్ తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడి నమూనాతో నిర్మించబడి ఉండడమే కాకుండా జయ విజయులు, బంగారు వాకిలి, రాములవారి మెడ, కులశేఖర పడి ఇలాంటి కీలక ప్రాంతాల నమూనాలతో సెట్ వేయడంపై కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా హోటల్లో నాన్ వెజ్ వంటలు వడ్డించడంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టను కించపరిచినట్లు భక్తులు మండిపడుతున్నారు. హోటల్ వ్యవహారాన్ని గుర్తించిన తిరుపతికి చెందిన రాయల్ అనే భక్తులు తక్షణమే టీటీడీ ఈవో, చైర్మన్లకు ఫిర్యాదు చేశారు. ఫోటోలు, వీడియోలతో సహా పూర్తి సమాచారాన్ని అందజేశారు. పుణ్యక్షేత్రంలో ఇలాంటివి ఒక దాని మీద కంప్లైంట్ చేస్తామని కూడా కళ్ళలో కూడా అనుకోవడం. అలాంటి ఇష్యూ ఈ రోజు జరిగింది. ఇప్పుడే టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారిని కలిసి ఒక విన్నతి పత్రం ఇచ్చాం. అది ఏమంటే వెంకటేశ్వర స్వామి గుడి గర్భగుడి సెట్ ఎలా అంటే గుడి ఎలా ఉంటుందో ఆ గుడిని అలానే సెట్ వేసేసారు. జై విజయ, బంగారు వాకిలి, రాములవారి పడి, కులశేఖర పడి పెట్టి ఒక అతను సెట్ వేశారు. అంటే వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళ హోటల్ వ్యాపారం కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకున్నాడు. వెంకటేశ్వర స్వామి సెట్, జై విజయ సెట్ కానించి లోపల వెంకటేశ్వర ఊరుకు వేసుకొని అక్కడ ఇంకా దారుణ విషయం అంటే నాన్ వెజ్ సర్వీస్ చేస్తున్నారు. చాలా బాధాకర విషయం. వాళ్ళు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే అన్నదాన క్యాంటీన్లో అన్నదానం ప్రసాదం పెడతామో అలాగే మేము కూడా పెడుతున్నట్ట. ప్యూర్ వెజిటేరియన్ భక్తులకు పెడుతుంటే అతను బుద్ధుందా, అసలు బుర్రుందా లేదా ఏమనుకుంటారు? అక్కడ కొంత భక్తులు ప్రశ్నిస్తే 2 టేబుల్ మాత్రం మేము వెజిటేరియన్ పెడతారంట, మిగతా నాన్ వెజ్ పెడతారంట. వెంకటేశ్వర భక్తులు అంటే ఆడుకుంటారా? మొన్న ఏందో ఒకటి పాట పెట్టి సినిమా తీస్తాడు, నిన్న ఒకటేమో గేమ్ పెట్టి గేమ్ ఆడాడు. వెంకటేశ్వర స్వామితో గేమ్లో డాలర్స్ వసూలు చేశాడు. ఈ రోజు హోటల్ పెడతారు. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తులో క్లబ్బులు, పబ్బులు కూడా పెడతారు వీళ్ళు వెంకటేశ్వర స్వామితో. ఇది చాలా దారుణం. దీనిపైన టీటీడీ కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకుంది. ఈవో గారు చెప్పారు ఇందాకే, వెంటనే రెస్పాండ్ అయ్యారు. వెంటనే సంబంధించిన అధికారులు ఎవరైతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళతో ఈవో గారు కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా లైసెన్స్ రద్దు చేయిస్తాం, అవసరమైతే తొలగించాలా తప్ప రద్దు చేయిస్తామని చెప్పారు. ఆ సెట్ని తొలగించి ఆపన చేసుకోండి, లేదా వెజిటేరియన్ చేసుకోండి, లేదంటే మాత్రం కబాడ్దారు చెప్తున్నాం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆల్రెడీ అధికారులు కూడా సీరియస్గా ఉన్నారు దీని మీద ఎంత దూరమైన ఫైట్ చేసేదానికి మేము తెలియజేస్తున్నాం. బ్రేకింగ్ లో చూస్తున్నాం. రాజమండ్రి విశాఖ హైవే పై ఓ మిలిటరీ హోటల్ తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడి నమూనాతో నిర్మించబడి ఉంది. అంతేకాదు జై విజయులు, బంగారు వాకిలి, రాములవారి పడి, కులశేఖర పడి లాంటి కీలక ప్రాంతాల నమూనాలతో సెట్టు వేయడంపై కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇది చాలదన్నట్టు హోటల్లో నాన్ వెజ్ వంటలు వడ్డించడంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టను కించపరుస్తున్నట్లుగా భక్తులు మండిపడుతున్నారు. హోటల్ వ్యవహారాన్ని గుర్తించిన తిరుపతికి చెందిన రాయల్ అనే భక్తులు తక్షణమే టీటీడీ ఈవో, చైర్మన్లకు ఫిర్యాదు చేశారు. ఫోటోలు, వీడియోలతో సహా పూర్తి ఆధారాలతో సమాచారం అందజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఇది ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి వారి గర్భాలయాన్ని పోలి ఉన్న సెట్తో ఒక హోటల్. వెరీ సింపుల్. ఇప్పుడు అతను ఏమైనా వివరణ అడిగినా, ఒకవేళ అతన్ని ఏమైనా శిక్షించడానికి ప్రయత్నించినా నేను శ్రీవారి భక్తుణ్ణి అంటాడు. సో ఇప్పుడు ఏం జరుగుతోంది? అండ్ టీటీడీ ఈవో కావచ్చు అండ్ టీటీడీ చైర్మన్ కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఏంటి అప్డేట్స్? రైట్ రమణబాబు, ఏదైతే స్వామివారి ఆలయాన్ని, స్వామివారిని చాలా పవిత్రంగా కొలుస్తుంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం కలియుగ వైకుంఠంగా భావిస్తూ ఉంటారు. అయితే తాజాగా రాజమండ్రి వైజాగ్ వెళ్లే హైవే పై రాయుడు గారి మిలిటరీ హోటల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భగుడి నమూనా నిర్మించడం దారుణమని తిరుపతికి చెందిన కిరణ్ రాయల్ ఆరోపిస్తూ ఇవాళ టీటీడీ అదనపు వెంకయ్య చౌదరికి ఫిర్యాదు చేశారు. భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం, స్వామివారి ఆలయాన్ని, నమూనా ఆలయాన్ని నిర్మించి నాన్ వెజ్ పెట్టి హోటల్ వ్యాపారం చేస్తా ఇది చాలా దారుణమని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. పూర్తి స్థాయిలో తొలగించకపోతే హోటల్ మీద దాడి చేస్తామని ఆయన హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే స్వామివారి ఆలయం చాలా పవిత్రమైనది. స్వామివారి ఆలయము, నమూనా ఆలయం తిరుపతిలో ఉన్నప్పటికీ కూడా ఆ రకంగా ప్రత్యేక పూజలు చేస్తుంటారు. వ్యాపార ధోరణి వృద్ధితో ఇలా నాన్ వెజ్ హోటల్లో పెట్టడం కరెక్ట్ కాదు. ఆ హోటల్ నమూనా తొలగించాలి. మీరు వెజ్ వ్యాపారం చేసుకొని మాకేం అటువంటి అభ్యంతరం లేదు. నాన్ వెజ్ వ్యాపారం చేయడం కరెక్ట్ కాదు. అలాగే పూర్తిగా భక్తుల మనోభావం ముడిపడిన అంశం కాబట్టి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ
నేపథ్యంలో కిరణ్ రాయలతో పాటు తిరుపతి జనసేన నాయకులు అలాగే సుహాసిని పూర్తి స్థాయిలో టీటీడీ అదనపు ఈవోను కలిసి ఒక ఫిర్యాదు చేశారు. ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కోరే వెంటనే దీని మీద విజిలెన్స్ దర్యాప్తు చేపట్టాలన్నారు. ఎందుకంటే భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి. అలాగే ఆ హోటల్లో స్వామివారి నమూనా ఆలయాన్ని వేసి నాన్ వెజ్ వ్యాపారం నిర్వహిస్తున్న అది కరెక్ట్ కాదంటూ కూడా ఆయన ఫిర్యాదు చేస్తారు. వ్యాపారం కోసం దేవుణ్ణి వాడుకోవడం మంచి పద్ధతి కాదు, దీని కఠిన చర్యలు తీసుకోవాలి, గుడి నమూనా తొలగించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి ఘటనలు జరగకుండా చూడాలని టీటీడీని ఆయన కోరిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే రాజమండ్రి వైజాగ్ వెళ్లే హైవే పైన రాయుడు గారి మిలిటరీ హోటల్ పేరుతో నిర్వహిస్తుంటారు నిర్వాహకులు. స్వామివారి పేరుని, స్వామివారి ఆలయాన్ని పూర్తిగా జయ విజయులు, గర్భాలయము, రాములవారి మేడ, స్వామివారి కోరిన పూర్తిగా నమూనాలయం నిర్మించి వ్యాపారం నిర్వహిస్తుంటున్నారు. ఇందులో తప్పు లేదైనప్పటికీ నాన్ వెజ్ వ్యాపారం చేయడం కరెక్ట్ కాదని ఆ స్వామివారి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే తప్పని చెప్తున్నారని చెప్పుకోవాలి. దీని మీద టీటీడీ చాలా కఠినంగా రియాక్ట్ అయింది. ఆ హోటల్ యాజమాన్యంతో మాట్లాడదామని చెప్పింది. ఖచ్చితంగా దీన్ని హోటల్లో ఉన్న స్వామివారి నమూనా ఆలయాన్ని తొలగించాలని టీటీడీ అధికారులు ఆదేశించారు. దీని మీద ఇప్పటికే స్థానిక పోలీసు సమాచారం అందించారు. వైజాగ్ లో ఉన్న పోలీస్ సిబ్బందితో మాట్లాడాలని విజిలెన్స్ వింగ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ రకంగా 24 గంటల్లో దాన్ని తొలగించాలని స్థానిక జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తొలగించబోతే మేము ఖచ్చితంగా హోటల్ మీద దాడి చేస్తాం. అందుకు భక్తుల్లో ముడిపడిన అంశం, అలాగే హోటల్లో స్వామివారి పేరుతో వ్యాపారం చేసుకుంటూ ఇలా నాన్ వెజ్ వ్యాపారం నిర్వహించడం కరెక్ట్ కాదని వాళ్ళు చెప్తున్నారు. ఇది పూర్తిగా వివాదం చెల్లలేదని చెప్పుకోవాలి. ఈ రకంగా ఎవరు కూడా చేయకండి. ఇప్పటికే అటు వైన్ షాపులు కావచ్చు పూర్తిగా స్వామివారి పేరు వాడద్దంటూ కూడా గతంలో భక్తులు విజ్ఞప్తి చేస్తుంది. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా భక్తులతో ముడిపడిన అంశం కాబట్టి పూర్తిగా ఆ హోటల్ నిర్వాహకులు కూడా స్వామివారిపై భక్తి ఉన్నప్పటికీ ఇలా నాన్ వెజ్ వ్యాపారం చేయకూడదని వాపోతున్నారు. రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ సురేష్.